ఇటీవల కురిసిన వర్షాలకు ఇంట్లోకి నీళ్లు వచ్చి నిత్యావసర సరుకులు సామాగ్రి చెడి అవస్థలు పడుతున్న ప్రజలకు ప్రభుత్వం తరపున 15,000 రూపాయలు సహాయం చేశారు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. గ్రేటర్ వరంగల్ పశ్చిమ నియోజకవర్గం 29వ డివిజన్లో భద్రకాళి ట్రస్ట్ బోర్డు డైరెక్టర్ ఓరుగంటి పూర్ణ ఆధ్వర్యంలో వర్షాలకు ఇబ్బందులు పడ్డ ప్రజలకు ప్రభుత్వం తరపున ఆదుకుంటున్నామని అన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అకాల వర్షంతో ఈ ప్రాంతం మొత్తం జలమలం అయిపోయి ప్రతి కుటుంబంలో నిత్యావసర సరుకులు మరియు ఇంటికి సంబంధించిన సామాగ్రిలు పిల్లల సర్టిఫికేట్స్తో సహా ప్రతి ఒక్కటి తడిసి ముద్దయిపోయాయి. అప్పుడు గౌరవ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ డివిజన్ని సందర్శించడం జరిగింది. ఈ ప్రాంతం మొత్తం 70 నుంచి 80% మొత్తం డ్యామేజ్ అయిందన్న ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారిని ఈ ప్రాంతానికి తీసుకొచ్చి అన్న ఈ రామన్నపేటలో మొత్తం 70% డ్యామేజ్ అయిందని మాట్లాడుతూనే తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు డిజాస్టర్ ఫండ్ కింద ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారి కృషి మేరకు ప్రతి కుటుంబానికి ఈరోజు రామన్నపేటలోని ప్రతి ఒక్క కుటుంబానికి 932 గడపలకు గౌరవ మేయర్ గారు మరియు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కృషితోటి ఈరోజు ప్రతి కుటుంబానికి 15,000 రూపాయల చొప్పున ఈ డివిజన్కి కేటాయించడం జరిగింది. అలాగే ప్రతి కుటుంబానికి రేషన్ బియ్యాన్ని కూడా రేషన్ దుకాణంలో ఉన్నటువంటి రేషన్ షాపులకు కూడా అందజేయడం జరిగింది. అది కూడా త్వరలో ఇస్తారు. గత ప్రభుత్వాల తప్పిదాల వల్ల కూడా ఈ ప్రాంతం మొత్తం అభివృద్ధి జరగలేదు. కేవలం నాయని రాజేందర్ రెడ్డి గారు 2 ఏళ్ల పరిపాలనలో ఈ ప్రాంతాన్ని ఎంత అభివృద్ధి చేయాలనో చేస్తా అన్నాడు. అలాగే ఈ ప్రాంత ప్రజలందరూ గత నెలలో కురిసిన అకాల వర్షానికి 29 డివిజన్లో చాలా ఇండ్ల వరకు చాలా నష్టపరిహారం జరిగింది. ఈ నష్టపరిహారానికి కాంగ్రెస్ ప్రభుత్వం నాయని రాజేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రేవంత్ అన్న కృషితో మరియు స్థానిక శాసనసభ్యులు రాజేందర్ అన్న చొరవతో ప్రతి ఇంటికి నష్టపరిహారంగా రూపాయలు 15,000 ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి ఒక్కరికి పార్టీలకు అతీతంగా అది వాళ్ళు ఏ పార్టీ వాళ్ళని కాకుండా కూడా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి 15,000 రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే చెప్పడం కాదు, చేసి చూపించడం అనేది ఈ యొక్క ఉదాహరణ మీకు చాలు. గత 2 ఏళ్లలో ఏం చేసిందని ప్రతిపక్షాలు అడగడం జరిగింది. ఈరోజు ఇక్కడ ఇంతమంది దాదాపు ఈ డివిజన్లో 900 చిల్లర మందికి 932 మందికి 15,000 రూపాయలు అంటే దాదాపు 1,50,00,000 వరకు ఈ యొక్క డివిజన్కి ఎమ్మెల్యే గారి చొరవతో రావడం జరిగింది. ఈ యొక్క ఉదాహరణ చాలు ఎమ్మెల్యే గారు ఈ డివిజన్ పట్ల ఎంత కృషి చేసి ఎంత శ్రద్ధతో ఈ డివిజన్ని ఆదుకుంటున్నారో తెలియడం కోసం